నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో నాతవరం ఉపాధి హామీ కార్యాలయం వద్ద ద్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ పూర్ణమాదేవి ఆధ్వర్యంలో ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాతవరం మండలంలో 2023-24 ఆడిట్ నిర్వహించడం జరిగిందని, అందులో నాతవరం వలసంపేట వైబీ అగ్రహారంలో ఫీల్డ్ అసిస్టెంట్లు సరిగా పనిచేయట్లేదనే విషయం తమ దృష్టికి వచ్చిందని అన్నారు. 2023-24 ఆడిట్ కసింకోట, మాడుగుల, మాకవరపాలెం, బుచ్చయ్యపాలెం మండలాల్లో నిర్వహించవలసి ఉందని ఆమె తెలిపారు. 2025-26కి జిల్లా యాక్షన్ ప్లాన్ నిర్ణయించుకోవడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా 646 పంచాయతీల్లో ఈ యాక్షన్ ప్లాన్ నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రతి రైతుకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారిచే పండ్ల మొక్కల సరఫరా ద్వారా ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. రైతులు అందరూ రింగురిజ్లు, కందకాలు నిర్మించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉషశ్రీ, విజిలెన్స్ ఆఫీసర్ నిర్మలాదేవి, ఎస్ఆర్పి నాగరాజు, ఏపీఓ చిన్నారావు, తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ కరక సత్యనారాయణ, మండల పార్టీ ప్రెసిడెంట్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నాతవరం మండలంలో సోషల్ ఆడిట్ ప్రజావేదికకి రావడం జరిగింది. మనకి ఈ మండలంలో 32 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏదైతే మనకి గ్రామ పంచాయతీ స్థాయిలో జరిగిన సోషల్ ఆడిట్ అంతా కూడాను గ్రామ సభల నిర్వహణ అనంతరము మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రజావేదికలోనే యాజ్ ఎ ప్రిసైడింగ్ ఆఫీసర్ అటెండ్ అవ్వడం జరిగింది. అయితే ఈ 32 గ్రామ పంచాయతీల యొక్క నివేదికలన్నీ కూడా మనం ఈరోజు ప్రజావేదికలో సభలో ఉంచి ఒక 3 గ్రామ పంచాయతీల్లో, ఆ 3 కూడా నాతవరం, వలసంపేట, వైబీ అగ్రహారం. సో ఈ 3 పంచాయతీల్లో అయితే ఇబ్బందులు ఉన్నాయి. ఈ 3 పంచాయతీలకు సంబంధించి తప్పనిసరిగా మనము యాక్షన్ తీసుకోవాల్సింది కాబట్టి రిపోర్ట్స్ని బట్టి యాక్షన్ తీసుకుంటాము. మిగతా అన్ని పంచాయతీల్లో కూడా వారి యొక్క నిర్వహణ అనేది ఎన్ఆర్ఈజీఎస్ యాక్టివిటీస్ సంతృప్తికరంగానే ఉంది. చిన్న చిన్న లోపాలు అయినటువంటి ఏంటంటే హాజరు వేయడంలో కానివ్వండి, అలాగే వాళ్ళ రికార్డు మెయింటైన్ చేయడంలో చిన్నది మనకి లోపాలు ఉన్నాయి. వాటిని సరిచేసుకున్నారు, అక్కడికక్కడే రెక్టిఫై అయిపోయినాయి. ఒక హౌసింగ్ డిపార్ట్మెంట్ మాత్రము వారు ఎటువంటి రికార్డుల్ని సబ్మిట్ చేసి ఉండలేదు కాబట్టి సరిగ్గా నిర్వహణ లేదనేది గ్రహించడం జరిగింది. హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి వారిని ఒక 1 వీక్ లోపు మన విజిలెన్స్ సెక్షన్కి వాళ్ళ రికార్డుల్ని సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ 31 తోటి 24-25 ఆర్థిక సంవత్సరం పూర్తి చేసుకొని మనము 25-26 ఆర్థిక సంవత్సరంలోకి ఏప్రిల్ 1 నుంచి అడుగు పెట్టబోతున్నాం కాబట్టి ఎన్ఆర్ఈజీఎస్ నుంచి మనము ఏ విధమైన ప్రణాళిక చేసుకుంటున్నాం అనేది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, జిల్లా స్థాయి వరకు ప్రణాళికలు వేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఈ సంవత్సరం మనము దాదాపు 1,27,00,000 పని దినాలని మన ఉపాధి కూలీలకు కల్పించే లక్ష్యంగా మనము ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము.